ప్రస్తుతం వివాదాల పరిష్కారంలో మీడియేషన్ యాక్ట్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే చాలా సివిల్ వివాదాలు కానివ్వండి, కొన్ని క్రిమినల్ వివాదాలు కూడా ఈ మీడియేషన్ యాక్ట్ ద్వారా తొందరగానే సాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇంకా ప్రజలకు ఇంకా ఎక్కువ అవగాహన కల్పించాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? ముఖ్యంగా ఒక కోర్టు జడ్జిమెంట్ అంటే కూడా అందరికీ కూడా ఒక రకమైనటువంటి భరోసా ఉంటుంది. కానీ ఈ మీడియేషన్ యాక్ట్ ద్వారా చేసేటువంటి ఈ ప్రైవేట్ మీడియేషన్లో కూడా అంత భరోసా కల్పించాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు ప్రముఖ అడ్వకేట్ మంజీరా వెంకటేష్ గారు. ఒకసారి మేడంతో మాట్లాడు. మేడం, కోర్టుకు వెళ్తే ఒక జడ్జిమెంట్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది, అందరికీ కూడా ఒక భరోసా ఉంటుంది, ఇక్కడ న్యాయం దొరుకుతుంది అని. జనరల్గా ఇప్పుడు మీడియేషన్ యాక్ట్ ద్వారా కూడా వివాదాలు చాలా పరిష్కారం అవుతున్నాయి. ఇలాంటి ప్రైవేట్ మీడియేషన్ ద్వారా కూడా అందరికీ భరోసా కల్పించాలంటే ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేయాలంటారు? నిజంగా జనాలకి ప్రైవేట్ మీడియేషన్ ద్వారా లాభాలు కలుగుతాయంట. మనము ఈ మీడియేషన్స్ ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కదా శ్రవణ్. అయితే అందులో ఏంటంటే ఇప్పుడు మీడియేషన్ అనేదే పార్టీ సెంటర్డ్ మీడియేషన్. మీరు అన్నట్టుగా కోర్టు ప్రొసీడింగ్స్లో చాలా వరకు నమ్మకం ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం నమ్మకం ఉంటుంది అని అంటున్నారు మీరు. అది ఆ లెందీ ప్రాసెస్ అదంతా ఈవెన్ ఇప్పుడు కోర్ట్స్ నుంచి కూడా మీడియేషన్కి వెళ్ళమని అంటున్నారు. అంటే 2023 యాక్ట్ తర్వాత మీడియేషన్ అనేది చాలా వరకు అమల్లోకి పెడుతున్నారు. అంటే ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా కోర్టుకి లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లీగల్ మీడియేషన్ సెంటర్ ఉంటుంది, ఈవెన్ హైకోర్టులో కూడా ఉంటుంది. అలానే ప్రైవేట్ మీడియేషన్ సెంటర్స్ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మనది ఉంది ప్రైవేట్ మీడియేషన్ సెంటర్. ఇలా ప్రైవేట్ మీడియేషన్లో కానీ అంటే ప్రీ లిటిగేషన్స్ కోర్టుకి వెళ్ళకముందు ప్రీ లిటిగేషన్ అనేది ఈదర్ మన దగ్గర చేసుకొని అది సెటిల్మెంట్ చేసుకున్నాక ఆ సెటిల్మెంట్కి బైండ్ ఓవర్ ఉంటుంది, అంటే శాంటిటీ ఉంటుంది మీడియేషన్ మీద, అంటే మీడియేషన్ సెటిల్మెంట్లో. ఎందుకంటారు అంటే సెటిల్మెంట్ అనేది ఏంటి? ఇప్పుడు కోర్టులో వచ్చేది కోర్ట్ జడ్జిమెంట్ ఉంటుంది, అట్లనే మీడియేషన్లో వచ్చేది పార్టీలు చేసుకునే అగ్రిమెంట్, అది సెటిల్మెంట్. అంటే ఇది ఎక్కడో మీడియేటర్ ఉండేసి ఇవి నేను రాస్తున్నాను మీరు సంతకాలు పెట్టండి అనేది కాదు. అక్కడ ఇద్దరు పార్టీస్ ఉండి పార్టీ సెంటర్డ్ మీడియేషన్ అంటేనే పార్టీ సెంటర్డ్. ఇద్దరు అది ప్రైవేట్ మీడియేషన్ సెంటర్ అవని కోర్ట్ ఎనెక్స్డ్ మీడియేషన్ రెండు ఉంటాయి. కోర్ట్ ఎనెక్స్డ్ మీడియేషన్ అనేది ఏంటంటే కోర్టులో కేసు ఫైల్ అయ్యాక మీడియేషన్ సెంటర్కి వెళ్తాయి. మీడియేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు మీడియేషన్ సెంటర్లో సెటిల్ అయిపోతే కనుక అక్కడ కోర్టుకి వెళ్ళాక ఫైనాలిటీ వచ్చేస్తుంది, పంపించేస్తారు ఆ సెటిల్మెంట్ అయిన అగ్రిమెంట్ని. అలానే ఇప్పుడు ప్రైవేట్ మీడియేషన్స్లో ఏంటంటే సేమ్ అలానే వాళ్ళు చూస్ చేసుకుంటారు, అంటే పార్టీస్. ఇందులో ఏంటంటే మీడియేషన్ అనేది ఫస్ట్ థింగ్ ఇద్దరు పార్టీసు అనుమతితోనే జరుగుతుంది. అంటే ఏ ఒక్కళ్ళు కూడా రాను నేను ఒక్కళ్ళే వస్తాను అని అంటే కుదరదు. వాళ్ళిద్దరు అనుకొని మీడియేషన్ మీద నమ్మకంతో వచ్చినప్పుడు అక్కడ మామూలుగా మన మీడియేటర్ అంటే ఎవరైతే ఉంటారో మీడియేటర్ వీళ్ళకి అసిస్ట్ చేస్తారు. అసిస్ట్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ కలిపి చేసుకున్న అగ్రిమెంటే సెటిల్మెంట్. అంటే అది పార్టీస్ చేసుకునే సెటిల్మెంట్, అది ఎవరో వేరే మీడియేటర్ చేసిన సెటిల్మెంటో లేకపోతే కోర్టు నుంచి వచ్చిన ఆర్డరో అవ్వదు అది. అందుకే దాని మీద నమ్మకం అనేది ఉంటుంది, పెరుగుతుంది కూడా. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు కోర్టు మీద ఉన్న నమ్మకము, కోర్టు ప్రాసెస్ మీద ఉన్న నమ్మకం మీడియేషన్ ప్రాసెస్లో ఉంటుందా అంటే ఉంటుంది. ఎందుకు ఉండదు? ఈవెన్ కోర్టు నుంచే రెఫర్ చేస్తున్నారు. ఈవెన్ ఇట్లా అయిన సెటిల్మెంట్స్ కూడా కోర్టుకు పంపిస్తే కోర్టు రికగ్నైజ్ చేస్తారు, అంటే అది ఒక డిగ్రీ కింద ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కోర్ట్ ఎనెక్స్డ్ మీడియేషన్ ఉంటుంది, అక్కడ ఉండే మీడియేషన్ సెంటర్కి పంపించినప్పుడు అక్కడ సెటిల్మెంట్ అయ్యిందా కోర్టుకు వెళ్ళి అది డిగ్రీ కింద అయిపోతుంది, అంటే బైండ్ ఓవర్ ఇనీషియల్ స్టేజెస్లోనే సెటిల్ అయిపోయినట్టే, ట్రయల్ అవ్వకముందే. అది కంప్లీట్ క్లోజ్డ్, ఇంకా దానికి మళ్ళీ అపీలు వేరే ఇది ఉండదు. అలానే మళ్ళీ ఇప్పుడు సెటిల్ అవ్వలేదనుకోండి, ఇన్ కేస్ సేమ్ ప్రొసీడింగ్స్ కోర్టులో నడుస్తుంది. కాకపోతే ఏంటంటే అట్లా పోయినప్పుడు కోర్ట్ ప్రొసీజర్ ఆప్ చేసుకున్నప్పుడు లెందీగా ఉంటుంది. ఎవరైనా కానీ ఏంటి తొందరగా అయిపోవాలి, అమికబుల్గా అయిపోవాలి, రిలేషన్షిప్స్ సరిగ్గా ఉండాలి అని అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఈ మీడియేషన్ ప్రాసెస్ అనేది బాగుంటుంది. ఓకే, ఎట్లా ఉంది మేడం? అంటే జనాల్లో అవగాహన ఎట్లా ఉంది? అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందుకు ఒక మాట అన్నారు, డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ వీటిపైన అంటే మీడియేషన్ పైన బాగా అవగాహన పెరుగుతుంది. ఇంకా జనాలకు చేరువ కావాలి మీడియేషన్ అంటే, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటారు? ఎట్లా ఉంది? అంటే జనరల్గా మీడియేషన్ అనేది ఇప్పుడు తెలియాలి. అంటే కోర్టులో జనరల్గా ఇప్పుడు కేసెస్ వేసుకున్నాం అనుకోమ్మా,
జనరల్గా అది పబ్లిసిటీతోనే ఏదైనా కానీ అవగాహన అనేది కొంత పబ్లిసిటీ త్రూ బాగుంటుంది ఏదైనా కానీ. అంటే మీడియేషన్ ఉంది అనేది ఇప్పుడు కోర్ట్స్లో ఉందనుకోండి, జనరల్గా కోర్ట్స్లో రెఫర్ అయిన కేసులు మోస్ట్లీ మీడియేషన్ సెంటర్కి ఏవేవైతే మీడియేషన్ త్రూ సెటిల్ అవ్వగలవో ఆ కేసెస్ మ్యాక్సిమం సెటిల్ అయ్యి పంపిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటి, కోర్టు మీద కూడా ఇలా పంపించినప్పుడు చాలా మన ఇండియన్ కోర్ట్స్ కేసెస్తో చాలా వరకు బర్డెన్ అయి ఉన్నాయి, అంటే లిటిగేషన్తో చాలా వరకు అన్నీ, అంటే హైకోర్టు అవనివ్వండి, ఒరిజినల్ కోర్ట్ జ్యూరిడిక్షన్, ట్రయల్ కోర్ట్స్ అవనివ్వండి, ఏవైనా కానీ ఇప్పుడు ఒకసారి ఇక్కడ సెటిల్ అయిపోయింది అనుకోండి, ఆ కోర్ట్ బర్డెన్ తగ్గుతుంది చాలా వరకు. అందుకే ఇది యాక్ట్ అయింది, రికగ్నిషన్ ఉంది, అట్లనే ప్రతి జిల్లాల్లో ఉంది. ఈవెన్ సుప్రీంకోర్టు త్రూ చాలా వరకు ఈ మీడియేషన్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు అడ్వకేట్స్ని. అంటే 40 hours ట్రైనింగ్ ఉంటుంది, దాని త్రూ అంటే మీడియేటర్స్ని ఎక్కువ వరకు అవుతున్నారు. అంటే దాని అవగాహన ఉంటేనే కదా వాళ్ళు కూడా, ఈవెన్ అదర్వే కూడా. ఇప్పుడు కేసు వచ్చింది, ఫస్ట్ సెటిల్ అయిపోయిందే అనుకోండి, దాని కోర్టు దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాదే ఉంది, మాకు మీడియేషన్ సెంటర్ కూడా ఉంది. జనరల్గా ఇక్కడ కేసు అనేది మేము ఫస్ట్ ఫైల్ చేయకుండా ఒకసారి మీడియేషన్ త్రూ ట్రై చేస్తాము, మీడియేట్ చేసి. ఎందుకు చేస్తాము, దానికి మళ్ళీ లిటిగేషన్ అయ్యి వాళ్ళకి అంత లెంతీ టైము. ఇప్పుడు మీడియేషన్లో సెటిల్ అయింది అనుకోండి, అదర్ పార్టీ కూడా ఒప్పుకుంటేనే. ఇప్పుడు కేసు త్రూ వాళ్ళు ఒక క్లయింట్లా వచ్చినప్పుడు మీడియేషన్ చేయాలి అంటే అదర్ పార్టీ కూడా రావాలి, వస్తేనే చేయగలము. రానప్పుడు కేసు లాగా వేస్తాము. ఒకవేళ వాళ్ళు కూడా వచ్చారే అనుకోండి, ఇద్దరు అమికబుల్గా సెటిల్ అసిస్ట్ చేసినప్పుడు చేసుకోగలిగితే అది లిటిగేషన్ దాకా అవ్వదు. అంటే వాళ్ళ మధ్యలో ఉండే ఆ రిలేషన్షిప్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. వాళ్ళ ఎమోషన్స్ కానీ ఏవి కానీ ఇవాళ రేపు ఎలా ఉందమ్మా, ఇప్పుడు అన్ని ఇయర్స్ టుగెదర్ ఆ కోర్ట్స్లో స్పెండ్ చేసే కంటే కూడా ఒకసారి ఒక సెటిల్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ మధ్యలో ఆ రిలేషన్షిప్ కూడా సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. కోర్ట్ ప్రొసీడింగ్స్ వీటన్నిటిలో వాళ్ళ మెయిన్గా టైం సేవ్ అవుతుంది. అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో అవి చేసుకోవచ్చు అనుగుణంగా. లేదంటే వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా వరకు ఈ కోర్ట్స్ చుట్టూ వెళ్ళటంలోనే ఉంటుంది. ఇప్పుడు మేము చూస్తాం కదా కొన్ని ఇక్కడ ఫైల్ చేసిన కేసెస్లో ఢిల్లీ నుంచి వస్తారు క్లయింట్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చేసే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో ఢిల్లీ నుంచి క్లయింట్ ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు అంటే ఇప్పుడు సపోజ్ మ్యాట్రిమోనియల్ కేసెస్లో 2-3 ఇష్యూస్ ఉంటాయి వైఫ్స్ ఫైల్ చేసేటివి. ఏంటి, డీవీసీ ఒకటి ఉంటుంది, మెయింటెనెన్స్ ఒకటి ఉంటుంది, డివోర్స్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ డేట్స్లో తీసుకుంటారు. వాళ్ళు డిఫరెంట్ డేట్స్లో ఒక్కొక్కసారి అది వచ్చిన డేట్ ఉంటుంది, వీళ్ళు కావాలని ఇంకో డేట్లో వచ్చేటివి కూడా ఉంటాయి. వాళ్ళు ఢిల్లీ నుంచి అలా జర్నీ చేసి ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళ బిజినెస్ ఉంటుంది, బిజినెస్ కొంచెం లాసెస్లోకి వెళ్ళిపోతుంటుంది. వాళ్ళ వర్కింగ్ స్టైలు, వాళ్ళ ఎమోషన్స్, వీటన్నిటివి చాలా ఇష్యూస్ రిలేట్ అయ్యి ఉంటాయి. అంటే ఒకసారి లిటిగేషన్లోకి వెళ్ళినప్పుడు చాలా ఇష్యూస్, అంటే వాళ్ళ మెంటల్ స్టేటస్ కానీ హెల్త్ కండిషన్ కానీ చాలా వరకు ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇదిలో ఉండాలి. అంటే మీడియేషన్లో ఒకవేళ సెటిల్ అయిందనుకోండి, ఇవన్నిటి నుంచి బయటపడతారు. సరే, ఓకే. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీడియేషన్ యాక్ట్ ద్వారా 2 పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకునేటువంటి ఈ సెటిల్మెంట్స్కు ఖచ్చితంగా లీగల్ శాంక్టిటీ ఉంది. ఇప్పుడిప్పుడే జనాలకు ఈ మీడియేషన్ యాక్ట్ పైన ఎక్కువగా అవగాహన కలుగుతుంది. చాలా కేసులు కూడా ఈ మీడియేషన్ ద్వారానే సాల్వ్ అవుతున్నది అనేటువంటి విషయాన్ని మంజురా వెంకటేష్ గారు అయితే చెప్తున్నారు. ఇక మీడియేషన్ ద్వారా ఈ కేసులు తొందరగా సాల్వ్ అవడంతో ఇండియన్ కోర్ట్స్ పైన ఇప్పటికే ఉన్నటువంటి బర్డెన్ చాలా తగ్గిపోతుంది. సో దీని ద్వారా ఇరుపక్షాలకు కూడా చాలా లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆమె అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. వీడియో జస్ట్ మల్లిబాబుతో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.